నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖ సిఏఏ సదస్సు రాష్ట్ర యువత బంగారు భవితకు వేదికగా మారనుందన్న మంత్రి డోలా. సదస్సు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్య. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా విశాఖ గాజువాకలో యూనిటీ మార్చ్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎంపీ శ్రీ భరత్. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో వైభవంగా జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల కళ్యాణం, కార్తీక దీపోత్సవం. శివనామస్మరణతో మారుమోగిన మందలపర్రు శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచయాతన క్షేత్రం. వేదమంత్రాల నడుమ స్వామివారికి పంచహారతులు. రాష్ట్ర యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అవిశ్రాంత కృషి చేస్తున్నారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖ సిఐఐ సదస్సు రాష్ట్ర యువత బంగారు భవితకు వేదికగా మారనుందన్నారు. సిఐఐ సదస్సులో 112 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు చేయబోతున్నామన్నారు. సదస్సుకు 45 దేశాల నుండి 300 మంది ప్రతినిధులు, 200 మంది భారత అగ్రశ్రేణి సంస్థల సీఈఓలు, పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారన్నారు. 48 కీలక సెషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్, హాక్థాన్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరుగుతాయన్నారు. విశాఖ సిఐఏ సదస్సు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి తెలియజేశారు. ఈ నెల 14, 18 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఏ సదస్సుని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. దీనికి మనకి విదేశాల నుంచి కూడా ప్రముఖులు వస్తూ ఉన్నారు. దీనిలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. దాదాపుగా మనం ఇక్కడ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు మనం ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం. 7.5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు మనం పెడతా ఉన్నాం. ఇక్కడ 7.5 లక్షల ఉద్యోగాల కల్పనగా ముందుకెళ్తున్నాం. ఇక్కడ 410 ఒప్పందాల మీద మనం సంతకాలు చేయబోతా ఉన్నాం. కొన్ని పరిశ్రమలకి మనం శంకుస్థాపనలు కూడా ప్రాజెక్టులు చేసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీనికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే ఇది మన యువతకు కూడా పెద్ద ఎత్తున సదస్సును చూసే విద్యార్థులకి యువత కూడా చూసే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. ఇది మనకి ఈ పరిశ్రమల తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు, మిగిలిన మంత్రులు కూడా విదేశాలకు వెళ్ళి పరిశ్రమల్ని పెట్టుబడుల్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రులు వస్తున్నారు, విదేశీ ప్రతినిధులు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మనం పరిశ్రమలు తీసుకురాబోతున్నాం. యువతకి భవిష్యత్తు కోసం ఇది ఒక వేదిక కాబోతూ ఉంది. ఎక్కువ మందికి ఉద్యోగాల కల్పన కోసం ఈ విశాఖలో జరిగే సిఐఏ సదస్సుని మనం నిర్వహిస్తబోతామని చెప్పి నేను తెలియజేస్తాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నవంబర్ 12న విశాఖ సాగర్ తీరం, 17న గాజువాకలో యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్లు ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. సేవా సంఘాలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిఐఐ సమ్మిట్ సందర్భంగా 9 లక్షల కోట్ల పెట్టుబడులు, 400 ఒప్పందాలు కుదురుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అక్టోబర్ 31 పుట్టి ఇవాళ అక్టోబర్ నెలంతా మనం ఏంటంటే ఆయన 150వ జయంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సెలబ్రేషన్ భాగంగా 2 యూనిటీ మార్చులు కూడా విశాఖపట్నంలో చేపట్టాలని చెప్పారు. కానీ నేను అనేక కారణాల వల్ల ఊర్లో ఉండిపోవడము, ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా కొన్ని కారణాల వల్ల డిలే అవడం వల్ల కొంచెం పోస్ట్పోన్ అయింది. నవంబర్ 12వ తారీఖు ఆర్కే బీచ్ రోడ్లో ఒక యూనిటీ మార్చ్ జరగబోతుంది పొద్దున పూట. ప్రధానంగా ఎన్ఎస్ఎస్, యూత్, మై భారత్ వీళ్ళందరూ కలిసి వచ్చి చేస్తారు. నెక్స్ట్ 17వ తారీఖు గాజువాక నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా 2వ యూనిటీ మార్చ్ పెట్టబోతున్నారు. సో దీనికి ఏంటంటే ఈ సేవా సంఘాలు, యూత్ ఆర్గనైజేషన్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి అండ్ ప్రజాప్రతినిధులు, ఈ రాజకీయ పార్టీలు అందరూ పాల్గొని ఈ ఒక మంచి మెసేజ్ సమాజంలోకి తీసుకెళ్లాలని నా కోరిక. మాకు కూడా ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఒక అదృష్టం ఏంటి అంటే చాలా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు, ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఇక్కడే ఉండడం వల్ల విశాఖపట్నం కూడా చాలా కాస్మోపాలిటన్, డైవర్స్ ఏరియా. అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ ఉంటారు, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. చాలా ప్రశాంతమైన నగరం కాబట్టి ఇట్లాంటి ఏరియాలో ఇది ఒక మంచి కార్యక్రమం చేయడం కూడా చాలా మంచి ఆలోచన. అందుకే వేదిక మీద కూడా మీరు చూస్తే ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన అధికారులు అండ్ రాజకీయ పార్టీ నాయకులు కూడా అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ చేస్తాం. బోత్ థింగ్స్ ఇక్కడ ఏంటంటే ఇది జనబలం ఇది చూపించుకోవడానికి కాదు,
ప్రధానంగా ఏంటంటే యువతలో ఒక మంచి ఆలోచన తీసుకెళ్లాలని, ప్రధానంగా వాళ్ళు ఆల్రెడీ సేవా భావం ఉన్న వాళ్ళు, ఇట్లాంటి సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉన్న వాళ్ళని తీసుకొస్తాం. అంటే వాలంటీర్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వాళ్ళల్లో ఇన్స్టిల్ చేద్దామని నాయకుల్ని తయారు చేయాలి సమాజం. నేను ఇప్పుడు దాకా ఒక 7-8 కాలేజీలకి వెళ్ళి పిల్లలతో మాట్లాడాను. నేను అక్కడ ఏంటంటే ఇది ఒకటే కాదు, అన్ని విషయాల మీద మాట్లాడుతున్నాము. వాళ్ళకి అసలు సమాజం పట్ల, మన కాన్స్టిట్యూషన్, రాజకీయం పెద్ద అవగాహన చాలా మంది పిల్లలకి లేదు, కొందరికి ఉంది. సో వాళ్ళని చైతన్యపరచాలి, వాళ్ళని కూడా ప్రజా మూవ్మెంట్ లోపలికి తీసుకురావాలనే ఉద్దేశంతో వెళ్తున్నాను. కానీ ఇట్లాంటి గొప్ప నాయకుల గురించి కూడా మనం వెళ్ళి మాట్లాడగలిగితే, అంటే మాకు ఇంతవరకు ఏంటి అంటే బ్రాడ్గా తెలుసు, కానీ లోతులో స్టడీ చేసి అంత బాగా మాట్లాడే వాళ్ళు కూడా తక్కువ దొరకడం. ఎందుకంటే ఆ చరిత్ర చదివిన వాళ్ళు, నాయకుల గురించి అర్థం చేసుకున్న వాళ్ళు కూడా అంత ఈజీగా దొరకరు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే చెప్పి మేము ప్రోత్సహిస్తాం. అండ్ అన్ని దగ్గరలో వాళ్ళు వెళ్ళి మాట్లాడే విధంగా చేస్తాం. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని ఆనంద ఫంక్షన్ హాల్లో ఆవరణలో పంచభూతాలలో వాయులింగమైన శ్రీ కాళహస్తి జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీ కాళహస్తేశ్వర స్వామివార్ల కళ్యాణం, కార్తీక దీపోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివార్లకు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ కాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల్, ఆలయ పురోహితులు ఏవివి ఎస్డివి ప్రసాద్ శర్మ అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి కళ్యాణం జరిపించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సతీమణి వెంకటేశ్వరి దేవి పూజా కార్యక్రమాలలో పాల్గొని దీపోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీ కాళహస్తి దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ పురోహితులు ఏవివిఎస్డివి ప్రసాద్ శర్మ మాట్లాడుతూ శ్రీ కాళహస్తి దేవస్థానం నుండి ఉత్సవాలు విగ్రహాలను తీసుకువచ్చి శాస్త్రోక్తంగా స్వామివారు, అమ్మవార్ల కళ్యాణం నిర్వహించామన్నారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు లోక కళ్యాణార్థం ఇటువంటి కార్యక్రమాలను కన్నుల పండుగ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం శ్రీ కాళహస్తి నుండి తీసుకొచ్చిన స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. శోభయాత్ర, స్వామివారి కళ్యాణం, కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు, శ్రీ కాళహస్తి దేవస్థానం అధికారులకు, ప్రధానార్చకులకు, వేద పండితులకు, భక్తులకు ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. कल्याणोत्सव समये एक रक्षाबंधन देवता एक जो आवाहयामि ओम हिक्तोपवेदं परमं पवित्रं प्रजापतेर्य सहजं पुरस्ताय सुखभद्रजं समर्पयामि नवर्धगजदा स्वर्ण सिंहासनं समर्पयामि ओम हिक्तोपे देवताभ्यो नमः रक्षाबंधन देवताभ्यो नमः ओम नमः शिवाय श्री माता श्री महारानी की जय। यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्य सहजं पुरस्ताय कैलासादि महाशैलानां तर्कमीमांसनाय वैश्य षट्शास्त्राणां ऋग्यजुस्सामाधर्वणवेदानां लग्नेन्द्रदानाबलं भजेन्द्रेण शुभयेकान्तजस्ता गौरी गर्भसमुद्भवस्य भवतां कुर्यात् जगन्माता श्री लक्ष्मी नारायण नन्दीशो नरव పోసుకున్న తలంబ్రాల వల్ల ఇక్కడికి పూలమాలలు వేసి స్వామివారి మాల అమ్మవారికి, అమ్మవారి మాల స్వామివారికి మార్చారు. సావధాన చిత్తులై ఆ స్వామి అనుగ్రహంలో సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య జ్ఞాన ప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామినః ప్రీత్యర్థే కళ్యాణ మహోత్సవే ప్రధాన హోమాఖ్యం కరిష్యే
నిలబెట్టండి. దీపాదష్టాన దేవతాభ్యో నమః. సర్వమోం సమర్పయామి. మహేశ్వరాన్ని 2 రంధ్రాలు పోసి ఆపు చేయండి. కుడి రంధ్రంలోంచి వదిలిపెట్టండి. ఓం భో ఓం భవః ఓం సంపాదన దక్షేద్వార దీపాదష్టాన దేవతాభ్యో నమః. సుభాగస్థాన బ్రహ్మయామి నమః. సాక్షాత్ 5 సార్లు ఆ నైవేద్యం సమర్పించారు. స్వాహ స్వాహ. మహాప్రసాదం అక్కడి నుంచే వచ్చి అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో భాగంగా కూడా 3వ సోమవారం రోజున ప్రదోషకాలమందు భీమవరంలో గల ఉద్ధరాజు ఆనందరాజు గారి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారికి ప్రదోషకాలమందు అత్యంత వైభవోపేతంగా కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. అటు పిమ్మట భక్తులందరి చేత కూడా దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని తిలకించి అటు పిమ్మట దీపారాధనలో పాల్గొని అటు పిమ్మట శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమః శివాయ. ఏలూరు జిల్లా నెడమర్రు మండలం మందలపూర్ శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయన క్షేత్రం సోమవారం రాత్రి శివనామ స్మరణతో మారుమ్రోగింది. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం, రుద్రహోమం, మహాలక్ష్మి హోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచహారతులు అర్చకులు వేదమంత్రాల మధ్య స్వామివారికి ఇచ్చారు. ఆలయ కోనేరు వద్ద భక్తులు దీపోత్సవం నిర్వహించారు. ఈ మేరకు ప్రత్యేకంగా కాశీ నుండి వచ్చిన మహంతులచే గంగా హారతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మందలపరువు గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుండి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్రంలోని అన్ని విభాగాలు భక్తులతో నిండిపోయాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అఖండ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. నిడమర్రు మండలం మందలపూర్ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో ఈ కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఈ 3వ సోమవారం ఉదయం నుంచి కూడా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే 3 గంటల నుంచి కూడా స్వామివారికి ఈ ఆలయంలో ఉన్న సమస్త దేవతలందరికీ కూడా హోమ కార్యక్రమం, రుద్రహోమం, మహాలక్ష్మి హోమం, లక్ష్మీ గణపతి హోమం, నారాయణ హోమం, ఆంజనేయ హోమంతో సహా మరి అన్ని హోమాలు పూర్తి చేసి పూర్ణాహుతి చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే స్వామివారికి పంచహారతులు ఇవ్వడం జరిగింది. పంచహారతులు అయిన తర్వాత మరి మా కోనేరు దగ్గర
10,000 పందిలతో దీపాలంకరణ చేయడం జరిగింది. అలాగే కాశీ నుంచి తీసుకొచ్చిన ఆ మహంతులతో హారతి కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా మరి తండోలుగా జనం విపరీతంగా ఇక్కడికి వచ్చి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మారుమోగిపోయింది మా గ్రామం అంతా కూడా. ఇన్ని వేల మంది వచ్చినా సరే ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా ఒక దీపం వెలిగించి భోజన ప్రసాదం స్వీకరించి వెళ్ళడానికి మా గ్రామస్తులందరూ కూడా ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అలాగే ఇంకొక సోమవారం కూడా ఉంది. వచ్చే సోమవారం కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ భోజన ప్రసాదం స్వీకరించి హారతి కార్యక్రమాలు చూసి మీరు ఈ జన్మ తరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.